మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మురళి. ఆంధ్రప్రదేశ్లో విజయ పాలడేరి అంశంలో ఏం జరుగుతోంది? రాజకీయపరమైనటువంటి ఒత్తిడితోటి చలసాని దీనికి సంబంధించి విజయ పాలడేరికి ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి. పార్టీ ఒత్తిడితో కావచ్చు, లేకపోతే మంత్రుల ఒత్తిడితో ఆయన రాజీనామా చేయడం. ఆయన మొదటిసారిగా 2019లో ఆయన దానికి విజయ పాలడేరికి సంబంధించి కీలకంగా బాధ్యతలైతే చేపట్టినటువంటి పరిస్థితి. 2021లో ఎన్నికల సందర్భంగా కూడా ఆయన గెలవటం, అలాగే మొన్న కూడా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించుకోవడం, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అసలు అక్కడ ఏం జరుగుతోంది ఈ అంశం? చలసాని రాజీనామా అనంతరం రెండో రోజే విజయ పాలకు సంబంధించి లీటర్ కావచ్చు, లీటర్ కావచ్చు, మొత్తం పదార్థాలకు సంబంధించి అంతా కూడా రేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి. కీలక పరిణామం పార్టీ పరంగా కావచ్చు, అసలు విజయ పాలడైరీలో కొనసాగుతున్నటువంటి ఆధిపత్యం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? విజయ పాలడైరీని నిర్వీర్యం చేసేటువంటి ఒక అంశంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇదే అంశానికి సంబంధించి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఏం అసలు విజయ పాలడైరీ విషయంలో ఏం జరుగుతోంది? చలసాని మీద ఆ స్థాయిలో ఒత్తిడి తీసుకురావడానికి కారణం ఏంటి? ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా అందరూ ఆయన మీద ముప్పేటగా రాజకీయపరమైనటువంటి ఒత్తిడి కావచ్చు, దాడి చేయడం కావచ్చు, ఇదంతా కూడా జరిగినటువంటి ఏం జరుగుతుంది? నేను ఇప్పుడు సంగం డైరీ ఒకటి, నెక్స్ట్ ఈ విశాఖ డైరీ, ఈ చలసాని ఆంజనేయులు గారు, అక్కడేమో దూలిపాల నరేంద్ర గారు. వీళ్ళకి ఎందుకో తెలియకుండా పొలిటికల్ కంపల్షన్స్ లో ఇరుక్కుపోయి వాళ్ళ రాజకీయ ప్రస్థానాలు ముందుకు వెళ్ళకుండా, ముఖ్యంగా దూలిపాల నరేంద్ర గారికి ఆయన కొన్న స్టేచర్కి ఎప్పుడో క్యాబినెట్ మినిస్టర్ అవ్వాలని ఆ సంఘం డైరీతో ముడిపెట్టి అది అమితేనే కానీ అన్న క్లాస్తో ఆయనకి రాజకీయంగా అలాగ ఉంచుతున్నారు. ఇక్కడ నేను అంటే అయ్యన్న పాత్రుడు గారు దీని మీద చాలా పోరాటాలు చేశారంటారు, కానీ ఐ డోంట్ నో. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్న పోస్టులకి, చైర్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో యునానిమస్ గా ఎలక్ట్ అవడం ఈసారి చలసాని ఆంజనేయుల్ది తెలుగుదేశం అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఆయన కంటెస్ట్ చేయొద్దని చెప్పింది. యునానిమస్ గా గెలిచే అంత సామర్థ్యం ఉంది అంటే కంటెస్ట్ చేయకపోవడం అనేది ఇంటెండెడ్ కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ పార్టీ. ఈజ్ ఎ లాయలిస్ట్. చలసాని ఆంజనేయులు గారు ఈజ్ ఎ లాయలిస్ట్ తెలుగుదేశం. ఆయన రాజీనామా చేస్తే కూడా వాట్ ఈ సెడ్ వాస్ పార్టీ ఆదేశానికి శిరోధారి అని చెప్పి దిగాడు. కానీ ఇక్కడ రేట్లు పెరిగాయి. ఇప్పుడు ఇవి నేను ఎప్పుడు సంగం డైరీ, విశాఖ డైరీ మీద నాకు ఎంఫసైజ్ చేయవలసిన అంశాలు ఏంటంటే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ హెరిటేజ్ని విస్తృతంగా విస్తరించే కార్యక్రమాలు వీళ్ళని చంపేయాలి. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారి ఆయనలో ఎన్ని ఇండస్ట్రీస్ మనకి ఇక్కడ తెలంగాణ నుంచి చూసుకుంటే ఉత్తరాంధ్ర దాకా ఎన్ని షుగర్ మిల్స్ కానీ, జూట్ మిల్స్ కానీ ఎన్ని క్లోజ్ అయ్యి మనం చెప్పొచ్చు కదా, కేజీలు చెప్పచ్చు. మా పాసం యాదగిరి గారు అవకాశం పెట్టిన కథంతా మనం కూడా చెప్పచ్చు. కానీ ఇది కాదు కదా కాన్సెప్ట్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ద ప్రైమరీ మోటో అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ అనే దానికన్నా రెస్పెక్టివ్ పార్టీ లైన్ చూడండి. ఇప్పుడు చైర్మన్ గా ఆయన ఎనానమస్ గా ఎదిగే ఎంత క్యాలిబర్ అతని దగ్గర ఉందంటే, హెరిటేజ్ గా ఈయనకి ఎంత క్యాలిబర్ ఉంది? ఎవరి క్యాలిబర్ వర్సెస్ ఎవరి క్యాలిబర్ ఒకసారి చెప్పమనండి, ప్రజలను తేల్చుకోమనండి. ఎండ్ ఆఫ్ ది డే విశాఖ డైరీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డైల్యూట్ అయ్యే వ్యవస్థ. అంటే ఒకటి బ్రతకాలి అని అంటే ఇంకో దాన్ని, అదే ఒక పెద్ద గీత చిన్న గీత ఫార్ములా. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒకటి బ్రతకాలి అంటే ఇంకో దాన్ని చంపేయాలి. విశాఖ డైరీ కూడా అంటే ప్రభుత్వ రంగ పరంగా చూసుకుంటే కొంతవరకు వాళ్ళు కూడా ఎంతో మంది డైరీ పాలు సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాన్ని నా చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు. సో ఆ క్వాలిటీ విషయంలో కూడా రీసెంట్ గా కొన్ని కంప్లైంట్స్ రావటం కావచ్చు, లేకపోతే అక్రమాలు ఎలకపోయినప్పుడు ఎలక దొరికిందన్న విషయం వార్త కూడా వచ్చింది. అవన్నీ జరుగుతూ ఉంటాయి సార్. క్వాలిటీలు క్వాంటిటీలు నా దగ్గర వాళ్ళు మానేసే వాళ్ళు ఎంతమంది చూడండి. ఇట్స్ ఓన్ డిమాండ్. అప్ టు మీకు కోస్తా దాకా విపరీతమైన డిమాండ్ ఉంది. అంటే దీని చుట్టూ ఎందుకు పర్టికులర్ గా ప్రతిసారి రాజకీయం జరుగుతోంది? దాని చుట్టూ ఉన్న భూములు, దాని చుట్టూ ఉన్న ఆస్తులు అన్యాక్రాంతాలే కదా. మన ఇక్కడ మన బసవతారకం హాస్పిటల్ చూడండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్మార్ట్ మూవ్తో నందమూరి బాలకృష్ణ గారు టేక్ ఓవర్ చేసేసారు. అంతా రామారావు గారి ఫ్యామిలీ ఉంది. అంటే ఎవరు ఇప్పుడు ఆయన అల్లుళ్ళు మొత్తం నందమూరి అంటే బాలకృష్ణ గారి కుటుంబం దాంట్లో కాంకర్ అయ్యింది. వాట్ అబౌట్ రిమైనింగ్ ఫ్యామిలీ? ఒకప్పుడు ఈయన మన కోడెల శివప్రసాద్ గారు 2000 చనిపోయేదాకా అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి దానికి డైరెక్టర్ ఏదో పదవి ఇవ్వాలి కదా.
అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ పీపుల్ అరౌండ్. అయితే నేను లేకపోతే నందమూరి ఉండాలి, నారా లేకపోతే నందమూరి అన్న కాన్సెప్ట్లోనే ముందుకెళ్తుంది. మీరు చూసుకొని కావాలంటే అంటే ప్రజలకు లబ్ధి చేకూరేది కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటికి సంబంధించి ఎందుకు ఇప్పుడు మీకు ఐడిపిఎల్ లాంటి వ్యవస్థ ఉండేదండి, బల్లనగరంలో ఉంది. అదొక విస్తృతమైన వ్యవస్థ, మెడికల్ ఫెటర్నిటీలో అద్భుతాలు చేసింది వ్యవస్థ. అందులో నుంచి వచ్చిన గెలిగించుకోగల అందరూ అంజిరెడ్డి అందరూ ఎవరు కూడా ప్లాంట్లు పెట్టుకుని ఏ స్థాయిలో ఉన్నారు ఒక్కొక్కడు. ఓకే, ఐడిపిఎల్ నిర్వీర్యమైంది అక్కడ. ఆల్వేని తీసుకొచ్చి వాల్టాస్ లో గెలిపారు. వాల్టాస్ లో బతికే ఉన్నాడు కదా ఆల్వేను, గవర్నమెంట్ సెక్టర్. హెచ్ఎండి ముక్కుతూ ములుగుతుంది, ఆల్మోస్ట్ ఎత్తిపోయినట్టు లెక్క. సో ఇవన్నీ గమనిస్తున్న పరిణామాలు ఎక్కడికక్కడ ఉంటే, ఇక్కడున్న నిజాం షుగర్స్, అక్కడున్న మా దేమ్ సింగ్ షుగర్ ఫ్యాక్టరీలు ఎన్నో ఉన్నాయి, విజయనగరం, నరసింహపట్నం, అనకాపల్లి పరిసర. హెరిటేజ్ సంస్థ తరపున ప్రతినిధులు చెప్పడానికి కానీ లోకేష్ కూడా చెప్పడం ఏంటంటే, మేము బిజినెస్ ను విస్తరించుకుంటున్నాం, మరొక దాంతో మాకు సంబంధం లేదు, మాకు ఆదరణ పెరుగుతుంది. మర్రి చెట్టు ఉంటుందండి, మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు ఇది పెరగదు, తెలుసు కదా మీకు. అందమైన గులాబీ చెట్టు అంటుకట్టి మీరు నాకు ఇవ్వండి, మా ఇంట్లో మర్రి చెట్టు కింద వేస్తాను, బతుకుతుందా? అదే కాన్సెప్ట్. సో ఎప్పుడైతే ద ప్రైమరీ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ అన్నప్పుడు, అతను ఇండిపెండెంట్ గా ఆంజనేయులు గారు గెలిచినంత స్థాయి చూపించినప్పుడు కూడా, ముఖ్యమంత్రిగా నా స్థాయి ఇదని చూపించినప్పుడు పెద్ద గీత చిన్న గీత కదా. అంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది వేరే విధంగా ఉంటది కదా, వాళ్ళు చేసే కారణాలు. బిహైండ్ ద స్టోరీ చూడండి, ప్రొజెక్ట్ చేయడం ఏముంది? బోర్డులో రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. సో బోర్డు యునానిమస్ గా ఎలక్ట్ చేసుకుందంటే వాట్స్ హిస్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ చూడండి. ఒక కంపెనీకి చైర్మన్ అవడం అంత ఈజీ కాదు కదా. బోర్డు మొత్తం అంతా యునానిమస్ గా ఇచ్చారు, డిసెంట్ లేకుండా. సో దట్ ఇట్ సెల్ఫ్ ద ఎబిలిటీ ఆఫ్ ఆంజనేయులు గారు. రాష్ట్ర ప్రజలు ఈ అంశాన్ని చూడాల్సినటువంటి కోణం ఏంటి? సగం మందికి అర్థం కాదు. అర్థమైన వాళ్ళు చూసేది ఏంటంటే, దగ్గరలో విశాఖ డైరీ సభకు నమస్కారం అని చూసుకోవాలి. ప్రజలు వాస్తవాలు గ్రహించాలి అంటే ఎవరు చెప్పాలి ఈ అంశాలు? ఊరినే చెప్తారండి, అందరూ చెప్తారు, ఎవరికైనా మేకేమని చెప్తారు. మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ? ఉండట్లేదు, అదే ప్రాబ్లం. గడవ నిమించడంలో తప్పే ఉంది కాదు. ఈ పర్పస్ కోసం ఆంజనేయులు తప్పించాలని ప్రభుత్వం స్టేట్మెంట్ చలసానైనా బయటకు వచ్చి వాస్తవాలు. కొల్లు రవీంద్ర గారు పార్సారథి గారికి సబ్మిట్ చేశారు. ఆయన ఆ దిశోబి కమిటీ అనుకుందాం మనం, పార్టీ తరఫున. లెట్ దెమ్ గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ప్రజలకు తెలియాలి కదా, ఈయన ఎందుకు అంత హుటాహుటిన యునానిమస్ గా గెలిచిన పదవి చుట్టూ ఏ కాన్సెప్ట్ లో చేశారని చెప్పమనండి. ఏమైనా పునరావాస కార్యక్రమం? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బిజినెస్. సరే, రాజీనామా చేయమన్నప్పుడైనా సరే చలసాన ఆంజనేయులు పార్టీని సరే ఎందుకో నాకు రీజన్ చెప్పండి అని ఆయన అడుగుంటాడా, లేకపోతే బయటకు వచ్చి ఆయనైనా సరే నాకు ఈ రీజన్ చెప్పారని బయటకు వచ్చి ఆయన ఎందుకు మాట్లాడలేని చెప్పరండి? వాళ్ళు హిడెన్ ఎజెండాస్ కదా అవన్నీ. అంటే ఒక బలమైనటువంటి కారణం లేకుండా ఏకగ్రీవంగా అంత ఆమోదం ఉన్నటువంటి నాయకుడిని తప్పించడం అంతే. అది పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, ఇండిపెండెంట్ గా పనిచేయగలుగుతుందా? పొలిటికల్ కంపల్షన్స్ లో చిక్కుకుని నలిగిపోవట్లేదు, అలాగే ఉంటాయి. ఎవరు దీని వెనకాల మేజర్ గా ఉన్నారు అని అంటే కీలకంగా పార్టీ, తెలుగుదేశం పార్టీ మోనోపలి డెసిషన్ తీసుకుంది అట్ ద కాస్ట్ ఆఫ్ చలసాన ఆంజనేయులు. అంటే ఇతర కేటగిరీస్ మీద ఇంకే విధంగా ఉంటుందనే మాట. కాన్సిక్వెన్సెస్ కన్నా దీనికి జరగబోయే విపత్కర పరిణామాలు చూడాలి. ఓకే, విశాఖ డైరీకి విజయ డైరీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. సో దాన్ని నిర్వీర్యం చేయగలరేమో కానీ పూర్తి స్థాయిలో నామరూపాలు లేకుండా చేయలేరు అనే మాట. అంటే సావకుండా బ్రతకుండా అదే విధంగా ఉంచే పరిస్థితులు ఉంటాయంట. టేక్ ఓవర్ బై హెరిటేజ్ అని వచ్చింది అనుకోండి, ఏం చేయగలుగుతుంది? విస్తృత వ్యాపారం చేద్దాం అనుకున్న లోకేష్ గారి కాన్సెప్ట్కి హెరిటేజ్ విశాఖ డైరీతో విలీనమై జాయింట్ పార్ట్నర్షిప్తో ముందుకు వెళ్తుందని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి. కెన్ ఎనీబడీ కెన్ కాంట్రడిక్ట్? ప్రజల్లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు మరి ఏదో ఒక క్లారిటీ ఇచ్చేది ముందుకు వెళ్ళాలిగా. మరి అప్పుడు పార్టీ తరఫున ఈ లోకేష్ కానీ లేకపోతే మిగతా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి దిక్కులేదు సార్. ఈ రోజుకి కళ్ళ ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్కే పోరాటం చేస్తున్న కార్మిక సంఘాలను కానీ ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసుకుంటూ వెళ్తున్నారు. 400 పైచీలకు సీనియర్ ఇంజనీర్ని అలానే మొత్తం సేల్కి ట్రాన్స్ఫర్ చేశారు. 1,00,000 మంది పనిచేసే దగ్గర ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించే దగ్గర ఎంతమందిని ఇచ్చేసి అన్స్కిల్డ్ లేబర్తోనే కదా మొన్న అన్ప్రొఫెషనల్స్ చేంజ్ పెట్టే కదా అంత ఉపత్కర పరిస్థితి వచ్చి మన ఎంతమంది చనిపోయారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు కూడా ప్రజా ప్రతిస్పందన అంటే ప్రజలు తిరగబడరని తెలుసు. ఆనాటి మహానుభావుడు అమృతరావు గారు లాంటి మహనీయుడు ఎప్పుడైనా మళ్ళీ రావాలి ఒకసారి. ఇప్పటికిప్పుడు మనం 2 ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే కనపడుతూ ఉన్నాయి, నిర్వీర్యం అయిపోతున్నాయని. సో ఇంకా అలాంటివి ఇంకెన్ని నిర్వీర్యం అయిపోతున్నాయని ఒక ప్రశ్న తలెత్తినప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి ఎప్పుడు థ్రెట్ ఉంటుంది. అందరూ వీళ్ళు ఎన్డీఏ సర్కార్తో అనుసంధానించుకున్నారంటే ప్రైవేట్ సెక్టర్స్ మీద వాళ్ళకున్నంత కన్సెన్సస్ కన్సర్న్ ఇంకా దేని మీద ఉంది. కార్పొరేట్ శక్తులకు అప్పగించి మొత్తం ఎగ్జిస్టింగ్ వ్యవస్థలు, బ్యాంకుల్ని ఇన్సూరెన్స్ కంపెనీని అలా వదలట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు.
ఇవెంత ఇవన్నీ బైబ్యాక్ ఒప్పందాలతోనే వాళ్ళు అధికారాన్ని పంచడానికి ఇస్తారండి వాళ్ళు. అంటే గత ప్రభుత్వంలో కూడా అమూల్ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల్ని టీడీపీ బూచిగా చూపించినటువంటి పరిస్థితి. అంటే హెరిటేజ్ బదులు అమలు వచ్చింది అనుకోండి, అది వాళ్ళకి థ్రెట్టే కదా. దే డస్ హ్యూజ్ ప్రాస్పెక్టివ్ బిజినెస్ ఇన్ ద నేషనల్ వైడ్. హెరిటేజ్ కన్నా హ్యూజ్ బిజినెస్ వాళ్ళు. అవును, అమూల్ నేషనల్ వైడ్ ఉంటుంది. ఇప్పుడు తాను ఒకటి తెలిస్తే దైవముడు తెలిసింది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టెప్కి హెరిటేజ్ లెట్ వాళ్ళను తెలుగుదేశం వాళ్ళ విలువల వాళ్ళకి ఏమవుతుంది? అదే పరిస్థితి సంగం డైరీ దూరిపల్లి నరేంద్ర గారికి, ఇప్పుడు ఆంజనేయులు గారికి. అంటే రైతులకు ఇచ్చేటువంటి మద్దతు ధర కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు విజయ పాల డైరీకి సంబంధించి పర్టికులర్ గా. ఏంటి రైతులు రేట్లు గల్వ పెంచుకున్నారు. మద్దతు ధర విషయంలో పాడి రైతులకి ఇచ్చేది చెప్పాలి, దాని క్లారిటీ ఎందుకు? ఇదైతే రూపాయలు 10 రూపాయలతోనూ అన్ని టోన్ మిల్క్ తో సైతం అన్నిటికీ టటటగా రేట్లు ఎస్టాబ్లిష్ వచ్చాయి కదా, అదే కాగితాలు. బట్ వాట్ అబౌట్ పాడి రైతులు? డైరీకి సప్లై చేసి వాళ్ళకి కూడా ప్రాస్పెక్టివ్ గా మేము కూడా మీకు రూపాయి పెంచాం కాబట్టి దీంట్లో మేము కూడా ఒక 50% షేర్ ఇస్తున్నాం, ఎగ్జిస్టింగ్ రేట్కి ఇంకో 2 రూపాయలు వేసిస్తున్నాం అని అలాంటి ఏమని చెప్పారా? ఎందుకు పాల చుట్టూ ప్రతిసారి రాజకీయం అనే ఒక ప్రశ్న ఇప్పుడు ఒక అధినేత, పార్టీ అధినేత, ఒక పార్టీ ముఖ్యమంత్రి, లేదంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నాకు హెరిటేజ్ తో ఏ సంబంధం లేదని క్లారిటీగా చెప్తాడు. వాట్ అబౌట్ యువర్ సన్ అండ్ వైఫ్? అంతా బ్రాహ్మణే చూసుకుంటుంది, నాకు కూడా సంబంధం బ్రాహ్మణ్ గారు షీఈ్ నాట్ ఎ డిఫరెంట్ ఎంటిటీ కదా. షీఈ్ అన్ ఐడెంటిటీ ఆఫ్ రెస్పెక్ట్ టు లోకేష్ గారి వైఫ్. షీ హెర్సెల్ఫ్ ఈజ్ హ్యాపెన్ టు బి ద మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ దట్. దెన్ వాట్స్ ఇట్? పొలిటికల్ గా ఫైనల్ గా ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఏం జరగబోయేది ఏం లేదు సార్, ఆయనే తలొగ్గేసాడు. ఇంకా వీటపూర్ణ చలసాని ఆంజనేయులు గారు తగ్గిపోయినప్పుడు ఇంకేటి గేర్లు మార్చి మీరు హైవేకి ఎక్కిస్తారా బండిని? ఆయన న్యూట్రల్ చేస్తాడు. ఎందుకు ఆ రాజకీయ కోణంలోనే చూస్తారు మీరు, దీన్ని వేరే విధంగా చూడండి అని చెప్పేటువంటి ప్రయత్నం టీడీపీ చేస్తూ వస్తున్నటువంటి పాడి రైతులకి ప్యారల్ గా ఈ రేట్ పెంచిన దగ్గర 2 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాం పాడి రైతులకి చెప్పమానండి. అలాంటి ఉంటే అప్పుడు గవర్నమెంట్ ప్రాస్పెక్ట్ లో ఈ చలసాని ఆంజనేయులు గారు పాడి రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఇతను రేటు పెంచడానికి అవకాశం. టీఎంసీలో కూడా మళ్ళీ వైసీపీ ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఆ రైతుల తరపున ఏదైనా చేస్తే ఆక్వా రైతుల విషయంలో వచ్చినటువంటి అనౌన్స్మెంట్లు అంటే ఏమైనా వస్తాయా? లేకపోతే ప్రాబిలిటీస్ ఉన్నాయండి, లాట్ ఆఫ్ ప్రాబిలిటీస్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక కార్పొరేట్ సెక్టర్ జేబులో 10 రూపాయలు వేసుకుంటున్నప్పుడు ఆ వెనకాతల రాజెత్తిన పల్లకే కాదు అది మోసిన బోయిలు ఎవరైనా అడిగేస్తారు కదా, ఆ కూలీలకి కనీసం ఒక 10 రూపాయలు రాలినప్పుడు ఎవడెవడో ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీలు కదా పోరాటం చేయవలసింది. చూద్దాం పరిణామాలు ఎలా ఉంటాయి. ఒకవేళ ఈ అంశాన్ని వైసీపీ కానీ టేక్ ఓవర్ చేసి మీరు అన్నట్టుగా రైతుల అంశానికి సంబంధించి మళ్ళీ తెర మీదకి వస్తే మళ్ళీ ఏమైనా ప్రభుత్వం వెనక్కు తగ్గేటువంటి అవకాశం కానీ ఎల్ఐ బదులు పొల్లై వస్తుంది, అది కాదు కదా కాన్సెప్ట్. ఇది కబలించే కార్యక్రమం ఏమైనా ఉందా అన్న దాని మీద ఈవెన్ వైసీపీ కూడా, లేకపోతే మళ్ళీ ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి దారాదత్తం చేసే అవకాశం ఉందా డెవలప్మెంట్ కోసం అని? ఎందుకు వీళ్ళు రెడీగా ఉంటారు. హెరిటేజ్ కిందాపూర్ అన్నది అలా తిరుమల లడ్డు విషయంలో ఎన్నాళ్ళకి బయటపడింది అది. అలా ఇందాపూర్ బదులు దిందాపూర్, బొందాపూర్, ఏదైనా దేవసంపూర్ ఏదో ఒకటి వస్తుంది. అంటే ప్రతి అంశాన్ని కూడా ఇంకో దాంతో ముడిపెట్టి చూసే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నాయి. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇది కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? వేరే పరిణామాలు కావచ్చు ఉంటాయి సార్. ఏదో వెనకాల ఇంకో ఉపద్రవం జరిగినప్పుడు ఇలాంటి పనికిమాలిన విషయాలన్నింటి మీద ఎక్కువ ఎంఫసైజ్ అవుతాయి, ఎక్కువ ఫోకస్ అవుతాయి ఈ ప్రభుత్వం నుంచి. రీసెంట్ లాస్ట్ 2 years 3 months టైమ్స్ లో చూస్తే ఇదే జరగబడుతుంది. ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో ఎలాంటి అనుమానాలకు తావులేదు, అక్కడ ఉన్నటువంటి పరిణామాలే దీనికి ఒక కారణం అని చెప్పేసి ఉంటాయి పరిణామాలు. యునానిమస్ గా గెలిచిన ఆంజనేయులతో ఏం పరిణామాలు చచ్చిపోయే చెప్పానండి. అంటే విజయ డైరీలో చాలా విభేదాలు ఉన్నాయి, తారాస్థాయికి చేరాయి. అందుకే మాకు తెలుసు సార్, విజయ డైరీలో ఎలాంటి విభేదాలు ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ విభేదాలు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ డైలాగులు మాకెందుకు, మాకు అవద్దు, వాస్తవాలకు దగ్గరగా మాడదాం. సో మొత్తం మీద ఫైనల్ గా రాబోయే రోజుల్లో ఈ అంశం సరే ప్రతి ఒక్క అంశం కూడా వ్యతిరేకంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో. ఈ అంశం కూడా ఒక యాడ్ ఆన్ అవుతుందా? ఆబ్వియస్లీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఏంటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ బర్నింగ్ హ్యాపెన్ అండ్ అలాంగ్ విత్ విశాఖ డైరీ కూడా స్టార్ట్ అయింది విజయ డైరీ. ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బి. ఎందుకు రైతుల నుంచి ఆ స్థాయిలో వ్యతిరేకత రావట్లేదు, లేకపోతే అణిచివేస్తున్నారా అని ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంట్ తెలియదు. ఇప్పుడు మొన్నటి దాకా పొగాకు రైతులు, మిర్చి రైతులు, ఇవన్నీ జగన్మోహన్ ఢిల్లీ దాకా ఏ రైతు బయటకు వచ్చి మీరు మాట్లాడుతుంది చూడండి. ఎక్కువ రైతులు అయితే కన్సిస్టెంట్ గా ఆ వైట్ గట్ ప్రాబ్లం ఉంది, దాంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళు రోడ్డుకు వచ్చారు. ముఖ్యంగా ప్రతి సమస్య వెనుక ప్రజా సమస్య అనేది దాగి ఉంది కాబట్టి అది మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసే టైంకి ఏదో ఒక నీళ్లు జల్లి చేసే ప్రయత్నం. ఇంకో ఇష్యూని పాపప్ చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ ఇష్యూకి సొల్యూషన్ అవ్వకుండా ఇంకో ఇష్యూని పాపప్ చేస్తున్నారు. కానీ ఇవి నిర్వీర్యమయ్యాయి అవుతూనే ఉంటాయి. నిర్వీర్యం అయినట్టు భ్రమంలో ఉంటారు. ఇదంతా అక్యుములేటెడ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్. ఓకే,
ఇప్పుడు ఉన్న వరుసగా టక ఉన్న స్విచ్లన్నీ వేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఉమ్, కరెంట్ బిల్ నెలాఖరికి వస్తుంది రాదా? అవును. చేయి ఖాళీ మీద స్విచ్లు నొక్కుంటూ పోతే లాస్ట్కి వచ్చింది కరెంట్ బిల్లు. అలాగే ప్రభుత్వం కూడా అన్నింటిలోనూ తలా తోక లేకుండా కాలు చేతులు పెట్టుకెళ్తే ఎలక్షన్స్ 5 సంవత్సరాల తర్వాత వస్తాయి. ఆ రెప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళే భరించాలి. సో జనసేన కానీ బీజేపీ కానీ ఈ అంశం మీద ఎందుకు మాట్లాడాలి? వాళ్ళకి ఏంటి తెలిస్తే కదా, తెలిస్తే ఏమన్నా మాట్లాడతారు, తెలియని వాళ్ళకి ఏంటి చెప్తారు. పవన్ కళ్యాణ్కి అయితే ఏటీ తెలియదు, ఆ బీజేపీ వాడు ఎందుకు ఉన్నాడో వాళ్ళకే తెలియదు. అది రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి. అంటే మాట్లాడే పరిస్థితి సింపుల్ లేదా? సార్, రాజమండ్రి లేడి దగ్గర కల్తీ పాల విషయంలో ఎన్ని మరణాలు జరిగాయి, ఎంత జరిగినప్పుడు అవును. వాళ్ళందరూ గుడ్డు గుర్రాన్ని పడుతుంటారా? సోమవీర్రాజు అక్కడే ఉంటాడు కదా, రోజు చల్లని తిని మాట్లాడాడు ఎప్పుడైనా? ఆయన కళ్ళ ముందు ఆయన నియోజకవర్గం మాట్లాడొద్దు అనే ఆదేశాలు ఉంటాయా, లేకపోతే జనసేన నేతలకు కానీ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు అదే ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టో ముట్టుకోకుండా ఎప్పుడైతే వీళ్ళు సహజీవనం చేస్తున్నారు వీళ్ళతో పాటు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అదే దరిద్రాన్ని అంటకట్టారు. నువ్వేం మాట్లాడుకో అన్ని వాళ్ళు సవాళ్ళు చేస్తారని చెప్పి కేబినెట్ మీటింగ్లు కూడా వెళ్ళట్లేదు ఆయన. ఇవన్నీ కనబడుతున్నాయి కదా, కృష్ణులు లేరుగా. ఒక అంశం ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు నోటి మీద వేలేసుకుని కూర్చోండి అని చెప్తారు క్లాస్లో వచ్చి, అందరూ సైలెంట్గా ఉంటారు. మాస్టర్ గారు వచ్చేదాకా వచ్చిన తర్వాత ఆయన మాస్టర్ గారు వచ్చి, మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో చెప్పారు, నన్ను ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు, ఏ అంశం మీద అయినా సరే నేను ప్రస్తుత ప్రభుత్వంలో నేను భాగమైనా కానీ ఏదన్నా ఉంటే నేను వేలెత్తి చూపించగలను, మాట్లాడగలను, నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు అని. అందుకే చేతికి ఆపరేషన్ చేశారు, కట్లు కట్టేసి ఇంకేంటి వేలు కాళ్ళు ఏటి చూపిస్తారు. అనారోగ్యం కూడా రాజకీయమైన. అన్నీ హరికథలేదు. సో ఈ అంశం మీద అయితే ఫైనల్ గా జనసేన కూడా మాట్లాడదంటారు. ఎవరు మాట్లాడరాళ్ళు, మాటలు లేవు అంతే. బాలకృష్ణ డైలాగ్ ఇచ్చినారు. రైట్, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు, ఒక మంచి అనాలిసిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో అది విజయ పాల డైరీ విషయంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు. అది బోర్డు వరకే కాదు, పార్టీ పరంగా కూడా ఒకంత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం కావడం కావచ్చు, లేకపోతే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి విధానానికి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి అంశాలు ఏంటి, ఎవరెవరు దీని వెనుక పనిచేశారు అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటిది. చలసాని ఆంజనేయులు బయటికి వచ్చి జస్ట్ పార్టీ ఆదేశం అని మాత్రమే చెప్పడం జరిగింది. మరి పార్టీ రాజీనామా చేయమన్నప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి యునానిమస్గా ఎన్నికవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి నాయకుడి విషయంలో రాజీనామా చేయమన్నప్పుడు నాకు ఒక కారణం చెప్పండి అని మరి చలసాని అడగలేకపోయారా? చెప్పినప్పటికీ కూడా ఆ కారణాన్ని ఆయన బయట చెప్పొద్దు అని పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి అయితే ఒక ఇంత చర్చ అయితే నడుస్తుంది. కానీ నిర్వీర్యమైతే విజయ పాల డైరీ మొదలైపోయింది అనేటువంటి మాట. వచ్చే ఎన్నికల నాటికి అసలు విజయ పాల డైరీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రధానమైన చర్చ. చూడాలి ఏ విధంగా ఉండబోతోందని.